ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని మేము ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాలు మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనములో నుంచి మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపించదునని. కొన్నిసార్లు నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, ఏ మార్గాల్లో నువ్వు చూస్ చేసుకోవాలో, ఎటు వెళ్ళాలో, ఎటు తోచని పరిస్థితులు గుండా నువ్వు నడిపించబడుతూ ఉంటే మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథములో ఆ యొక్క ఐగుప్తు నుండి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచి కానానికి వెళుతూ ఉన్న క్రమములో మరి వారు ఒకానొక సందర్భములో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారి ప్రయాణం అక్కడ ఆగిపోతుంది. వారికి ఎలా వెళ్ళాలో అర్థం కాదు. ఎందుకనంటే, ముందుకు వెళ్ళాలంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, వెనక్కి పోని వెళ్ళిపోదామా అంటే ఫరో సైన్యం అప్పటికే వాళ్ళని తరుముతా ఉంది, వాళ్ళని సంహరించాలి అని. ఇప్పుడు వారి పరిస్థితి ఎలాగైపోయింది అని అంటే, ముందుకు వెళ్తే ఎర్ర సముద్రంలోనూ చనిపోవాల్సి వస్తుంది, వెనక్కి వెళితే ఫరో సైన్యం చేతిలోనూ చనిపోవాలి. ఇప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఎటూ తోచని స్థితిలో, ఇక మార్గం కనిపించని స్థితిలో ఉన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేయగా దేవుడు వారిని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారికి ఒక త్రోవను చూపించి దాని గుండా వాళ్ళని నడిపింపజేశాడు. దేవునికి స్తోత్రం. అలాగనే ఈ రోజున నీ జీవితంలో నువ్వు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలో నీకు అర్థం కాక, అది నీ వివాహ విషయంలో అవ్వచ్చు, నీ చదువులో కావచ్చు, నీకున్నటువంటి రుణాల విషయంలో కావచ్చు, నువ్వు కడుతున్న గృహం విషయంలో కావచ్చు, నువ్వు చెయ్యి తలంచిన నీ బిడ్డల యొక్క వివాహం అయి ఉండవచ్చు, నువ్వు తీసుకోవాలనుకున్న రక్షణ అయి ఉండవచ్చు, దేవుని యొక్క మందిరంలో నువ్వు వెళుతున్నటువంటి క్రమములో ఎదురయ్యే సమస్యల్లో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో నువ్వు ఎటూ తోచని స్థితిలో ఉంటే గనక దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు నడవవలసిన త్రోవన నేను నిన్ను నడిపిస్తాను. ఒకవేళ నువ్వు ఏ త్రోవ గుండా వెళ్ళాలో, ఏంటి నీ మార్గం, అది నీకు అర్థం కాగనట్లయితే నేను నువ్వు వెళ్ళాల్సిన త్రోవను నడిపిస్తాను. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు వారు వెళ్ళవలసిన త్రోవను దేవుడు నడిపించాడండి. ఈ రోజున నిన్ను కూడా, నీ కుటుంబ జీవితాన్ని, నీ యవ్వనకాల జీవితాన్ని, నీ చదువు, నీ భవిష్యత్తు, వివాహం ఏదైనా కానీ నువ్వు వెళ్ళాల్సిన త్రోవ ఏదైతే ఉందో దాన్ని నువ్వు దేవునికి అప్పగించు. దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టు. అప్పుడు నువ్వు వెళ్ళవలసిన త్రోవని ఆయన సరళం చేసి నీ మార్గాలు ఆయన నీకు ఉపదేశిస్తాడు. కనుక ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన పిల్లల్ని ఆయన చెయ్యి విడిచిపెట్టడు గనక ఆయన త్రోవలు సరళం చేసే దేవుడు. ఇట్టి యొక్క వాగ్దానము దేవుడు మీ అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడగు దేవా, నమ్మదగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి స్తోత్రాలు. నిజమే తండ్రి, మేము నడవలసిన త్రోవను మీరు మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం ఇచ్చారు. ఎటూ తోచని స్థితిలో మేము ఉంటూ ఉండగా, ప్రభువా మా మార్గాలు మాకు సరళం చేయండి అని నీకు మొరపెడుతూ ఉండగా, మేము నడవలసిన త్రోవను మీరు మమ్మల్ని నడిపించండి. చక్కని గమ్యస్థానానికి మమ్మల్ని చేర్చండి. ఇజ్రాయేలు ప్రజల కొరకు మార్గం, త్రోవను సరళపరిచినట్లు నీ ప్రజలుగా ఉన్న మా జీవితాలకు మీరు ఒక నూతన ద్వారాలు తెరవమని, మా త్రోవలు సరళము చేసి మా ద్వారా మీరు మహిమ పొందుకోండి. ఈ దినదీవులతో నీ ప్రజలను నింపండి. ఎవరు ఎక్కడ ఏ వ్యాధి, బాధ, బలహీనత చేత బంధించబడి ఉన్నారో నజరేయుడైన యేసు నామములో వారికి విడుదల, స్వస్థత శీఘ్రమే దయచేయండి. పడి ఉన్న స్థితిలో నుండి వారిని పైకి లేవనెత్తండి. రోగులకు స్వస్థత దయచేయండి. ప్రతి కుటుంబానికి రక్షణ దయచేయండి. ప్రతి బిడ్డకు సమాధానం కలుగు చేయండి. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం మీరు అనుగ్రహించి మహిమ పొందుకొని ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి సఫలము చేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని మెండారుగా దీవించునుగాక. ఆమేన్.